వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ఈరోజు సత్తుపల్లి పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్స్లో మరి 3వ వార్డుకి సంబంధించినటువంటి కౌన్సిలర్గా నిలబడినటువంటి మరి బొంతు సుమలత మేడం గారు, అదేవిధంగా బొంతు వేణు గారిని కలవడానికి వచ్చాము. వాళ్ళ మాటల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, చెప్పండమ్మా మీ పేరు? సుమలత గారు, మీకు పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున, అధికార పార్టీ తరఫున మీకు టికెట్ ఇచ్చారు కదా, దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సుమలత 3వ వార్డుకి కౌన్సిలర్గా నిలబడ్డాను. ఎమ్మెల్యే గారు మత్తా రాఘమయ్య గారు, దయానంద్ గారు ఆశీస్సులతో, మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, విజయబాబు గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిపించాలని కోరుచున్నాను. చెప్పండి సార్, మీరు కౌన్సిలర్ నిలబడడానికి కారణాలు ఏంటి? గత 50 సంవత్సరాలుగా మా తాతల నుంచి మా తండ్రుల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము. ఈ రోజు వరకు మాకు ఎటువంటి దాంట్లోనూ కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఎమ్మెల్యే గారు మట్టా రాఘమయ్య గారు, దయానంద్ గారు, విజయబాబు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఆశీస్సులు నాకు 3వ వార్డులో కౌన్సిలర్గా నా భార్యకి సీట్ ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. గతంలో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసాం సార్. చాలా అంటే మన దగ్గర ఈ అంబేద్కర్ కాలనీలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ నా కుటుంబం మీదే, మా తాతల తండ్రుల కుటుంబం మీద ఆధారపడి ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి అవసరాలు వచ్చినా కానీ, వాళ్ళకి ఎట్టి ఇబ్బందులు వచ్చినా కానీ మా కుటుంబమే చూసుకోవడం జరిగింది. అట్లా జరుగుతుంది. గెలిచిన తర్వాత మీ వాటికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? కొన్ని వార్డుల్లో డ్రైనేజీలు ఇబ్బంది ఉంది. వాటిని నివారించడానికి నేను నా సొంత సహకారంగా మన ఎమ్మెల్యే గారి ఇదిలో మేము ఏం చేయాలో అది చేస్తాము. సుబ్బలక్ష్మి గారు, ఎటువంటి మీరు ఎందుకు సపోర్ట్ చేశారు? వాళ్ళు మంచి వ్యక్తి. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా అన్నిటికీ మాకు సహాయం అందుతుంది అన్న నమ్మకంతో మేము తనకు సపోర్ట్ చేస్తున్నాం. ఏదైనా మాకు అమ్మ అంటే మాకు సహాయం చేసే వ్యక్తి. వాళ్ళు తాతల దగ్గర నుంచి మాకు సహాయం చేశారు, మేము అందుకున్నాం. ఇవాళ రోజు మేము ఇలా ఉన్నామంటే మా చెల్లి. వెరీ గుడ్, వెరీ గుడ్. తుమ్మల నాగేశ్వరరావు గారు, మా తుమ్మలెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇటు విజయబాబు గారు, మట్ట రాఘమయ్య గారు, దయానంద గారు, వీళ్ళందరూ ఆశీస్సులతోని ఆ పాపను నిలబెట్టడం జరిగిందండి. అందరూ సహకారం అందరూ సహకారం మాకు ఇస్తున్నారండి. అందరూ దయాక్షణాలు నాకు కావాలండి. సుమలత మేడం గారు 3వ వార్డుగా సత్తుపల్లికి పోటీ చేస్తూ అభ్యర్థిస్తున్నారు. వాళ్ళ తరతరాల నుంచి కూడా ఈ ప్రజా సేవలో నిమగ్నమై మనవరాలు కూడా మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని, ఆ వార్డుకు నా వంతుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు, మంత్రుల సహకారంతో ఈ నా వంతుకు కృషి చేస్తానని మాటిస్తున్నారు. గెలవాలని మేము మా ఎంఎస్ టీవీ తరఫున కూడా ఆకర్షిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఎస్ టీవీ.